హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. నేను మీ నజరేని. ఈరోజు నజరేని ఫుడ్లో స్పెషల్ రెసిపీ పక్కా కొలతలతో సంక్రాంతి స్పెషల్ అరిసెలను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. అరిసెలను నేను చూపించే విధంగా చేశారంటే అరిసెలు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. అంతేకాదండి, ఈ అరిసెలను 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ఈ అరిసెలను ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1 కిలో అరిసెల కోసం 1 కిలోన్నర రేషన్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా 3-4 సార్లు బియ్యాన్ని కడిగి సరిపడ్డా నీళ్లు పోసి 24 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టిన బియ్యాన్ని అలా వదిలేయకుండా మధ్య మధ్యలో నీళ్ళను మారుస్తూ ఫ్రెష్ వాటర్ని పోయాలండి. ఇలా 24 గంటల పాటు నానబెట్టిన బియ్యాన్ని చిల్లుల గిన్నెలోకి వడకట్టుకొని 15 నిమిషాల పాటు అలా వదిలేయండి. 15 నిమిషాల తర్వాత పిండి గిర్నీలో పిండిని పట్టించుకోవచ్చండి. అరిసెలకు కాబట్టి గిర్నీలో పట్టిస్తేనే బాగుంటుంది. ఇలా పట్టించిన పిండిని కంపల్సరీ జల్లించుకోవాలండి. చూడండి, పిండి అనేది ఇంకా చెమ్మగానే ఉంది. ఇలా పట్టించిన పిండిని అలా వదిలేయకుండా పైన ఇలా చేత్తో ప్రెస్ చేయాలండి. ఇలా చేయడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు పిండి మొత్తం జల్లించుకుని ప్రెస్ చేసుకున్న తర్వాత పైన తడి క్లాత్ని వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం వెడల్పుగా ఉండే గిన్నెని తీసుకొని 1 స్పూను ఆయిల్ వేసుకోవాలండి. నేను మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. ఇలా గిన్నెకు ఆయిల్ రాయడం వల్ల పిండి కానీ పాకం కానీ గిన్నెకు అంటుకుపోకుండా ఉంటుందండి. ఇలా ఆయిల్ రాసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కేజీ బియ్యం పిండికి 3/4 కిలో బెల్లం వేసుకోవాలండి. అరిసెల బెల్లం అని అడిగితే షాప్లో ఇస్తారండి, లేదంటే ఉప్పు బెల్లం ఇస్తారు. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాసు వాటర్ని పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని వడకట్టుకుందామండి. ఇలా బెల్లం వాటర్ని వడకట్టడం వల్ల బెల్లంలో ఉండే పీచులు ఇసుక అనేవి రాకుండా ఉంటాయండి. ఇలా వడకట్టుకున్న బెల్లం వాటర్ని మళ్ళీ అదే కడాయిలో పోసేసుకుని పాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఒకసారి చెక్ చేసుకుందామండి పాకం వచ్చిందో లేదో. ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ని పోసుకొని బెల్లం పాకాన్ని ఇలా వేసుకుని చెక్ చేసామంటే మనకు ఈజీగా తెలుస్తుందండి. చూడండి, ఇంకా లేత పాకమే ఉంది. ఇప్పుడు మరోసారి పాకాన్ని చెక్ చేసుకుందామండి. ప్లేట్లోకి కొద్దిగా పాకాన్ని వేసుకొని చేత్తో పాకాన్ని అంతా దగ్గరికి ఇలా తీసారంటే ఉండకట్టాలండి పాకం అనేది. చూడండి, ఉండకట్టేసింది కదా. పాకం అనేది మనకు రెడీ అయిపోయిందండి. ముద్రు పాకాన్ని పట్టారంటే అరిసెలు అనేవి విరిగిపోతాయండి. మరీ లేత పాకం కాదు, ముద్రు పాకం కాకుండా నేను వీడియోలో చూపించే విధంగా పాకాన్ని పట్టుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ యాలకుల పొడి, 1/2 కప్పు నెయ్యి, 100 గ్రాముల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత బెల్లం పాకంలో ఒకసారి బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న తడి బియ్యం పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. పిండి కలపడం అనేది అస్సలు ఆగకూడదండి. పిండిని కలుపుతూనే ఉండాలి. పిండిని కలపడానికి తెడ్డును కానీ లేదంటే గరిటెను కానీ తీసుకుని పిండిని కలుపుతూనే ఉండాలండి. పాకంలో సరిపడ్డా పిండిని వేసుకుని మిగిలిన పిండిని పక్కన పెట్టేసుకోవాలండి. నాకైతే 1.5 కిలో పిండి పట్టిందండి. 1/2 కిలో పిండిని పక్కన పెట్టేసుకున్నాము. చూడండి, ఇలా పలుచగా లేకుండా చేతికి అంటకుండా ఇలా ఉండలా వచ్చింది కదా. అంతే అండి, సలివిడి అనేది రెడీ అయిపోయింది. సలివిడి ఆరిపోకుండా మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా సలివిడిని ప్లేట్ మీద పెట్టుకుని మిగతా సలివిడి మీద మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకుని ఆయిల్ రాసుకుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉండని తీసుకుని మనం అరిసెలా ఒత్తుకోవాలండి. చేత్తో అరిసె అనేది ఎప్పుడు మందంగా చేయకూడదు, పలుచగానే ఒత్తుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా అరిసెను పలుచగా ఒత్తుకొని కాగుతున్న వేడి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అరిసెలను ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, అరిసెను 2 వైపులకు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. అరిసెలను మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి, గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు ఇంకో గరిటె సహాయంతో ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని తీసేసుకుని చిల్లుల గిన్నెలోకి వేసేసుకుని పక్కన పెట్టుకోవాలండి.
చూడండి అరిసెలు అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నేను మీకు ఇక్కడ ఇంకొక అరిసెను కూడా చూపిస్తున్నానండి. ఇలా ఆయిల్లో వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే అరిసెను తీసేసుకుని ఇలా ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని తీసేసి చిల్లుల గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్ని అరిసెలను కూడా ఇలాగే ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి అన్ని అరిసెలను కూడా ఇలాగే తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ అరిసెలను ప్లేట్లోకి పెట్టుకుందాము. చూసారా, అరిసెలు చేయడం అంత కష్టమేమీ కాదండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ఈ సంక్రాంతికి అరిసెలను ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. చూడండి నేను అరిసెలను విరిపి చూపిస్తాను. ఎంత మెత్తగా వచ్చాయో చూడండి, దూదిలాగా. చాలా బాగుంటాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్